హలో యాస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనం కొత్తగా టెలిగ్రామ్ గ్రూప్ అనేది లాంచ్ చేసామండి. సీరియస్ యాస్పిరెంట్స్ కోసం ఎవరైతే యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో, తెలుగు మీడియం సరే ఇంగ్లీష్ మీడియం అయినా సరే, వెరీ గుడ్ ఛానల్ అండ్ సక్సెస్ఫుల్ ఛానల్ కాబోతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్స్ చేస్తారు ఏంటి అని చెప్పేసి మాకు కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి దానికోసం ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. స్టాటిక్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కరెంటు చేంజెస్ని పట్టించుకోకుండా చదువుతారు. అది స్టూడెంట్స్ యొక్క మెంటాలిటీ. ఎందుకంటే వాళ్ళు బుక్స్ కంప్లీట్ అయితే చాలు అనుకుంటారు చాలామంది, కానీ కరెంట్ అఫైర్స్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అవి ఎలా చదవాలో చాలామందికి తెలియదు. సో కూడా అన్ని సోర్సెస్ లేవు. కరెంట్ అఫైర్స్కి కొన్ని సోర్సెస్ మాత్రమే ఉన్నాయి. కానీ ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి ఏంటి మనం చూస్తే గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ చూస్తున్నాం మనం. సో దానికోసం తీసుకొచ్చిందే ఈ గొప్ప ఛానల్ సీరియస్ యాస్పిరెంట్స్. ఛానల్ నేమే సీరియస్ యాస్పిరెంట్స్ అనమాట. సో దీంట్లో ఏంటంటే డైలీ మీకు న్యూస్ పేపర్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. స్పెషాలిటీ ఏం సార్ అంటే హిందూ పేపరు, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపరు, అలాగే ఈనాడు పేపరు. సో అన్ని పేపర్స్ యొక్క పీడిఎఫ్స్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏ టాపిక్స్ మీరు చదవాలి, ఫోకస్ చేయాలి, ఏ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ పాయింట్స్ మీరు నోట్స్ మేక్ చేసుకోవాలని కూడా మీకు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. సో ఈరోజే స్టార్ట్ చేసి మీకు చూపిస్తున్న శాంపిల్ ఇక్కడ. సో చూస్తే ఇక్కడ మనకి ఈరోజు ఈనాడు పేపర్లో సౌర కుటుంబం గురించి వచ్చిందనమాట. అంటే 2006లో ప్లూటోని మనం ప్యారిస్లో అంతర్జాతీయ యొక్క ఖగోళ సమాఖ్య 2006లో ప్లూటోని గ్రహాల జాబితాను తొలగించిందనమాట 2006లో నుంచి. సో 2006 నుంచి ఇప్పుడు మనకు ఉండేది 8 ప్లానెట్స్. ప్లూటో ఉంది, ఇప్పుడు లేదనమాట. సో మొత్తం సూర్యుడిలో 71% హైడ్రోజన్ ఉంది, 26.5% హీలియం ఉంది. సో మిగతా గ్యాస్లు అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రహం అంటే సోలార్ సిస్టమ్ మనకు ఉంది జాగ్రఫీలో. సో అలాగే సిలబస్ ఓరియంటెడ్గా ఈ యొక్క గ్రూప్ ఉండబోతుంది. అంటే ఎవ్రీ టాపిక్ ఏమేమి వస్తున్నాయి. ఇంకోటి బెస్ట్ ఏం సార్ అంటే మీరు ఒకవేళ లాస్ట్లో ఎగ్జామ్ రివిజన్ చేసుకుందామని ఈ గ్రూప్ మొత్తం ఒకసారి చూసినా మీకు కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని. నెక్స్ట్ దీంతో పాటు మీకు సిలబస్ లింకేజ్ ఇప్పుడు ఇది పెట్టినప్పుడు ఏంటంటే ఇది ఏ టాపిక్ కింద వస్తుందని కూడా మేము చెప్పడం జరుగుతుంది. అప్పుడు మీరు కనెక్టివిటీ బాగా చేసుకోగలుగుతారు కరెంట్కి స్టాటిక్కి. అది బెస్ట్ అనమాట. చాలామంది స్టూడెంట్స్ ఏది ల్యాగ్ ఇక్కడే. సార్ కరెంట్ అఫైర్స్ మేము తెలియదు చదువుతున్నాం కానీ కరెంట్ మిస్ అవుతున్నాం. సార్ మేము ఇప్పుడు స్టాటిక్కే కొత్తగా స్టార్ట్ చేసాం, స్టాటిక్కే చదువుతున్నాం కానీ కరెంట్ ఎప్పుడో చదువుతాం కదా సార్, లింకేజ్ ఎలా ఉంటుంది, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఇది చూడండి శాటిలైట్స్ గురించి. అంటే రొటేషన్ ఎంతకాలం, రెవల్యూషన్ ఎంతకాలం, అలాగే మనకి శాటిలైట్స్ చూస్తే మనకి 0 ఉన్నాయి మెర్క్యూరీ, వీనస్ శాటిలైట్స్. కానీ ఎక్కువ శాటిలైట్స్ ఉండే శాటర్న్ అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే మన భూమికి ఒకే ఒక శాటిలైట్ ఉంది. 365 1/4 డేస్ అనేది మన యొక్క భూమి యొక్క పరిభ్రమణ కాలం అంటారు అనమాట. భ్రమణ కాలం 24 గంటలు. అంటే ఎర్త్ దానికంతా అది రొటేట్ అయ్యేది. కానీ సూర్యుడు చుట్టూ తిరిగేదాన్ని పరిభ్రమణ అంటారు. అది రెవల్యూషన్. సూర్యుడు చుట్టూ మొత్తం ఒకసారి రౌండ్ వేయడానికి 365 1/4 రోజులు పడుతుంది రెవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్. సో ఇది ఒక డేటా మీకు ఇది పేపర్లో వచ్చింది. ఇలాగ ఒక రోజు కాదండి, 1 ఇయర్ ఉంటుంది వ్యాలిడిటీ. 1 ఇయర్ మీకు ఏమొస్తుందో పేపర్స్లో అవన్నీ పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఈజీగా చదువుకోవచ్చు. ఈ ఛానల్ ఓపెన్ చేసి కరెంట్ అఫైర్స్ కన్ఫర్మ్ మీరు పర్ఫెక్ట్ అయిపోవచ్చు అనమాట. చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం సురక్షిత సాధనాలు అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జీవ ఇంధనాలు, బయోఫ్యూయల్స్ అంటారు. సో ఈ బయోఫ్యూయల్స్లో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ ఏమేమి ఉంటాయి, దీంట్లో వాడే ముడి సరుకులు ఏంటి, అంటే ఏమేమి వాడతారు, నెక్స్ట్ బయోఫ్యూయల్ పాలసీస్ ఉంటాయి. సో ఇవన్నీ ఎప్పుడెప్పుడు న్యూస్లో వస్తాయి, మీరు లింకేజ్ చేసుకోవాలి. అంటే ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించింది, ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్లో పార్ట్ అనమాట. ఇది ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఏరియా. క్వశ్చన్స్ వస్తాయి ఖచ్చితంగా. సో ఇలాగ మీరు సబ్జెక్ట్ లింకేజ్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ మీరు కానీ పర్ఫెక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారండి. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే స్టార్టింగ్లో నేను కూడా ఒక ఫస్ట్ ఇయర్ ఏంటంటే కొన్ని ల్యాగ్ అయ్యాయి. ఎందుకంటే మనం స్టాటిక్ ఎక్కువ ఫోకస్ చేస్తాం, కరెంట్ అఫైర్స్ వదిలేస్తాం. కానీ ఒక ప్రాపర్ ఛానల్ అయితే ఉండేది కాదు. నేను ఈ ఛానల్ తీసుకురావడానికి కూడా కారణం అదే అనమాట. సో స్టూడెంట్స్ బుక్స్ చదువుకుంటూ ఉన్న కరెంట్ అఫైర్స్ కోసం ఒక మీడియం ఉండదన్నమాట. ఒకటి చదువుతారు, ఒకరోజు చదవరు. కానీ గ్రూప్ ఓపెన్ చేయగానే మీకు అన్నీ కనిపించడం వల్ల షార్ట్గా మీరు ఈజీగా చదువుకోగలుగుతారు అనమాట. టైం వేస్ట్ ఉండదు. ఆల్రౌండ్గా మీ యొక్క మైండ్ సెట్ అనేది టాపిక్స్ మీద ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీకు ఎన్విరాన్మెంట్ మీద కవర్ అవుతుంది. అలాగే హిందూ పేపర్లో మనకి ఫ్లూ గ్యాస్ డీసల్ఫరేషన్ యూనిట్స్ నుంచి వచ్చిందనమాట. అది పొల్యూషన్ సంబంధించి. నెక్స్ట్ సెన్సెస్ మీద ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది, అది కవర్ చేస్తాం ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఈరోజు. అలాగే ఆల్రౌండ్ ఛానల్. సో మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ నా నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు వాట్సాప్లో సార్ నేను జాయిన్ అవుతా అంటే మినిమం ప్రైస్ ఉంటుంది 1 ఇయర్కి. అది కూడా మీరు కొనుక్కోవాలంటేనే ఒక పేపర్ 200 రూపీస్ మినిమం. కానీ మేము 1 ఇయర్కి మినిమం ప్రైస్ పెట్టాము, అది కూడా ఎక్సలెంట్ ప్రైజు. నెక్స్ట్ మీ ఛానల్ ఫాలో అయితే కరెంట్ అఫైర్స్కి మీరు కరెంట్ అఫైర్సే కాదు స్టాటిక్ కరెంట్ 2 ఇస్తారు పేపర్స్ అన్నాక మీరు పర్ఫెక్ట్ అయిపోతారండి. బట్
అనవసరపు చార్ట్స్ అన్నీ ఏముండవు, ఓన్లీ సబ్జెక్ట్ కంటెంటే ఉంటుంది ఛానల్లో. అది బెస్ట్ అనమాట. ఓకేనా? సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. జాయిన్ అవ్వండి.